Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో యానిమేటెడ్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ మన యొక్క ఫోటోస్ ఫ్లోటింగ్ కానీ వీడియో కానీ లిరికల్ కానీ హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ లేదా ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని పెట్టుకొని ఈ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ కూడా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన ఫోటో యానిమేటెడ్ లిరికల్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఆ లింక్తో పాటే కలిపి ఈ యొక్క క్లిక్ అనే అప్లికేషన్ కూడా అక్కడనే ఇచ్చాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి వన్స్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ మీరు టచ్ చేయండి. సో టచ్ చేస్తూనే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ మీ మొబైల్ గ్యాలరీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫొటోస్ అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఓకే, సో వన్స్ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకు ఆల్బమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆల్బమ్లోకి వచ్చేసి మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సపోజ్కి అవి కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో కావాలంటే మీరు ఫుల్ స్క్రీన్ ఇమేజ్ని పెట్టుకోవచ్చు, లేదా 16:9 రేషన్లో. సో మీకు ఎలా కావాలంటే మీరు అలా ఫొటోస్ని అయితే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో అది మీ ఫొటోస్కి తగినంత మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సపోజ్ నేను ఆల్మోస్ట్ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చాను కనుక, సో నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి మాక్సిమం ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 or 15 ఇమేజ్ అయితే ఎంటర్ చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు అన్నీ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ మీద ట్యాప్ ఇవ్వండి. సో ట్యాప్ ఇస్తూనే ఇక్కడ మనకు యాడ్ ఏ టైటిల్ ఇంట్రో అని అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు స్కిప్ అని ఇవ్వండి. ఓకే, సో వన్స్ స్కిప్ అని ఇచ్చిన తర్వాత దీనికి ఉన్న సాంగ్ ఏదైతుందో ఫస్ట్ నేను సాంగ్ మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కాపరేట్ ఇష్యూస్ వస్తాయి కనుక. సో నేను సాంగ్ అనేది మ్యూట్ చేశాను. మీకు ఇష్టం ఉంటే కనుక సో ఇక్కడ మనకు మై మ్యూజిక్ అని ఉంది, ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఎటువంటి సాంగ్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మనకు అక్కడ మళ్ళీ మనం సాంగ్ ప్లే చేస్తాం కనుక అవసరం లేదు. ఓకే, సేమ్ ఇక్కడ మళ్ళీ స్టార్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఇక్కడ మనకు ఇవన్నీ ఎఫెక్ట్లు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఎఫెక్ట్లు వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లలో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి స్టిల్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే మనకు యానిమేషన్లో నేను ఏదైతే ఫస్ట్ మీకు చూపించానో డెమోలో, సో అదే డెమో ఇక్కడ మనకు ప్లే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ మీకు అది కూడా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ మనకి ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండదు. ఓకే, సో ఇక్కడ మనకు సైన్ 3 లైన్స్ ఉన్నాయి కదా, సో 3 లైన్స్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఆప్షన్స్లో మనకు ఫాంట్, ఫిల్టర్స్, ప్రొటెక్ట్, సో ఇవన్నీ ఉంటాయి. సో ప్రొటెక్ట్ లేక వచ్చేసి ఇక్కడ మనకు ఏ స్క్రీన్ కావాలనే ఫస్ట్ ఇక్కడ మనల్ని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ట్యాప్ ఇవ్వండి. దాని మీదనే మనకు 1:1 రేషన్లో కైన్మాస్టర్ వస్తుంది కదా, సో ఆ రేషన్లో వస్తుంది. మనకు ఫుల్ స్క్రీన్ రేషన్లో ఉంటుంది. అండ్ ఇంకా మామూలుగా వీడియో రేషన్లో మనకు 3 టైప్స్ ఉంటాయి. సో 3 టైప్స్లో మీకు ఏది ఇష్టమైతే అది సెలెక్ట్ అనేది చేసుకొని సేమ్ ఇక్కడ మళ్ళీ స్టార్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు ఇదనే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ సెలెక్ట్ చేసి ఇంకా మీకు లెంత్ కావాలంటే స్పీడ్ మోడ్ కావాలంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ డ్యూరేషన్ అని, సో ఇందులోకి వచ్చేసి స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు. మీ ఫోటోకి ఎఫెక్ట్, స్లో మోషన్ కావాలంటే స్లో మోషన్, ఇలా మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే పెట్టుకొని సో ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. ఇంకా ఆటోమేటిక్ సెటప్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లోనే సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో సేవ్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తున్న ఇక్కడ చూడండి మనకు షేర్ లింక్, సెండ్ ఫైల్ అని ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ సేవ్ వితౌట్ షేరింగ్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తున్న ఇక్కడ చూడండి ఆ యొక్క ఫోటో అనేది సేవ్, అంటే మనం ఏదైతే వీడియో క్రియేట్ చేసామో ఆ యొక్క వీడియో అనేది సేవ్ అయితే ఇక్కడతో అయిపోయినట్టే. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క షేరింగ్ మీరు ఎన్ని అంటే మీరు మినిట్స్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ స్లో మోషన్ పడితే మనకు వీడియో లెంత్ పెరుగుతుంది, అండ్ ఫాస్ట్ మోడ్లో పెడితే లెంత్ తగ్గుతుంది, వీడియోస్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క వీడియో అనేది మనకు ఇక్కడతో సేవింగ్
సేవింగ్ అయిపోతుంది. సో గాయస్ ఇంకా సేవ్ అయ్యే లోపల మన ఛానల్కి ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఈ వీడియో మనకు సేవ్ అయిపోయింది. ఇక్కడతో ఈ యొక్క అప్లికేషన్తో మనకు ఆల్మోస్ట్ వర్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, సో నెక్స్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే కైన్మాస్టర్ ఫోన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి చూసుకోండి. మన యొక్క కైన్మాస్టర్ ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 డేస్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీరు చెప్పాను కదా అక్కడ నేను ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసిన వీడియో అనేది మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. సో అది కూడా మనకు క్లిక్ అనే ఒక ఫోల్డర్లో మన యొక్క ఆ యొక్క వీడియో ఎక్స్పోర్ట్ చేసింటారు కదా, మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేసింటారో అది ఇక్కడ మనకు సేవ్ అవుతుంది. ఓకే, సో సేవ్ అయిన తర్వాత ఫస్ట్ దానికి ఉన్న వాల్యూమ్ మ్యూట్ చేయండి. అక్కడ ఆల్మోస్ట్ అయితే నేను సాంగ్ అయితే మ్యూట్ చేశాను. సో మీరు మ్యూట్ చేయకపోతే ఇక్కడ మ్యూట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మ్యూట్ చేశాక మనకు ఇంటర్ఫేస్లో మనకి ఈ విధంగా ప్లే అవుతుంది. అదే ఏదైతే ఉందో దాని మీదనే టచ్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇంకా మీరు లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి, మీకు ఎంత లెంత్ కావాలో ఇలా 2 ఫింగర్స్తో పెట్టేసి సో ఇక్కడ మనకు ప్లే చేస్తే మనకు యానిమేటెడ్ ఈ లెవెల్లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ మీరు ట్యాప్ ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో మన యొక్క ఫోటోస్ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ అని. సో అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక PNG ఇస్తాను. సో అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఇలా మనకు పైన కార్నర్లో పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చిన చోట మీరు ఏదో పెట్టుకొని. సో నేనైతే పైన పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా నేను ఆల్మోస్ట్ మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో అంత లెంత్ మీరైతే ర్యాక్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. వన్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అదే ఏదైతే ఉందో లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక హెవీ ప్లేయర్కు సంబంధించిన ఒక పార్టికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క పార్టికల్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి టెంప్లెట్ యానిమేటెడ్ మనకు ఈ లెవెల్లో ఉంటుంది. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేసి మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. ఓకే, సో స్క్రీన్ అని అప్లై చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి ఇంకోటి మీకు ఫుల్ స్క్రీన్ బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి ఇదే ఇమేజ్ను మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. ఓకే, సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసిన తర్వాత సో ఇలా మనకు ముందు స్క్రోల్ చేస్తే మన యొక్క ఫోటో యానిమేషన్ ఈ లెవెల్లో వచ్చిన తర్వాత లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో మీకు ఈ యొక్క లిరికల్ వీడియో అనే కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి లిరికల్ మనకు యానిమేటెడ్ ఈ లెవెల్లో ఉంటుంది. సేమ్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది, ఎందుకంటే ఆ యొక్క లిరికల్కి ఇక్కడ స్క్వేర్ షేప్లో ఆ యొక్క ఏదైతే ఉందో బార్డర్ ఉంది కనుక సో నేను అనేది బార్డర్ని ఈ లెవెల్లో రిమూవ్ అనేది చేసుకొని అదే లిరికల్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కిందికి వస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. ఓకే, సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి ఇంకా కావాలనుకుంటే ఆ యొక్క లిరికల్ని ఇలా మీరు క్రాప్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో క్రాప్ చేసి ఇలా మనకు ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కింద పెట్టుకోండి, మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ ఏదో పెట్టుకోండి. నేనైతే కింద పెట్టేసి సో ఇంకా లిరికల్కు కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అనేది కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ 2 కలర్స్ని హైలైట్ చేయండి. లిరికల్కున్న కలర్ యానిమేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో లిరికల్కున్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో మీకైతే నో ప్రాబ్లం, మీరు ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను ప్లే చేస్తాను చూడండి. ఇక్కడతో మనకు ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క టెక్స్ట్ వచ్చేసింది, మన యొక్క ఫోటోస్ వచ్చేసాయి, లిరికల్ వచ్చేసింది, పార్టికల్ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా ఈ వీడియో మన గ్యాలరీ లేకనే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.